చేతులెత్తుదాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. మరి దేవాతి దేవుని సన్నిధిలో ఉన్నాము. మరి తూర్పు దేశపు జ్ఞానులు మరి యేసయ్య దగ్గరికి వచ్చారు. దేవుని మాటల వైపు మనం విందాము. మత్తయి సువార్త మరి 2వ అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు, వారు ఆ నక్షత్రము యేసు ఉన్న చోటకు వచ్చి అక్కడ నిలబడ్డది. యేసు ఉన్న చోటకు వచ్చి నిలబడిన తర్వాత ఆ నక్షత్రము ఎప్పుడు నిలిచి ఉన్నదో, యేసు ఉన్న చోటనే ఆ నక్షత్రం ఎప్పుడు నిలబడ్డాదో, అప్పుడు ఈ తూర్పు దేశపు ఈ జ్ఞానులు కోటాను కోట్ల నక్షత్రాల్లో యేసు నక్షత్రాన్ని గుర్తెరిగిన ఈ జ్ఞానులు వారు యేసును చూసి అత్యానందభరితులయ్యారు. అత్యానందభరితులైన తర్వాత మరి యేసు దగ్గరికి వచ్చి వారు సాష్టాంగ నమస్కారము చేశారు. అంటే సాగిలపడ్డారు. ఎక్కడ సాగిలపడ్డారేలో మీరు ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ ఏం పేర్లు రాయలేదు, వీళ్ళు జ్ఞానులు అన్నారు. ఎప్పుడన్నా దేవుడికి హృదయాన్ని ఇచ్చేది జ్ఞానులే. దేవుని సన్నిధిలో నిలబడేవారే జ్ఞానులు. దేవునితో సావాసం చేసేవారు జ్ఞానులు. రేపొద్దున పరలోకం చేరేవారు కూడా జ్ఞానులు. తగ్గించుకున్న వాళ్ళే జ్ఞానులు. ఇప్పుడు ఈ జ్ఞానులు యేసు ఉన్న పశువుల పాకలోకి వచ్చి వారు సాష్టాంగ నమస్కారం చేశారు. పశువుల పాక ఎలాగుంటుంది? పేడ కంపుతో ఉంటుంది, రొచ్చు కంపుతోనూ ఉంటుంది, దుర్వాసనతో ఉంటుంది. ఏది? పశువుల పాక. వీళ్ళ దుర్వాసన చూడలేదు, ఆ పేడ వైపు చూడలేదు, ఆ దుర్వాసన వైపు చూడలేదు, వారు బట్టలు మురికైపోతాయని చూడలేదు. వారు మాత్రము యేసు ఉంటే లేదు కానీ, యేసు పడుకుంటేనే లేదు కానీ, యేసు అక్కడ ఉంటేనే లేదు కానీ, యేసు అంత తగ్గించుకుంటే మేమెంత తగ్గించుకోవాలని వారు తగ్గించుకొని చూపించారు ప్రపంచానికి. మరి నువ్వు కూడా నీ ఇంట్లో నువ్వు తగ్గించుకొని చూపించు. నీ ఇంట్లో ప్రార్థన చేసి చూపించమ్మా. నువ్వు నీ ఇంట్లో నువ్వు మోకాళ్ళేసి నీ భర్త ముందు ఏడువు. నీ భర్త మారడా? నీ భర్త జీవితం మారదా? మార్చే దేవుణ్ణి నమ్ముకొని మార్చేవాడు దగ్గర నువ్వు ఏడుస్తూ భర్త మారినంత వరకు ఏడుస్తుండాలి. పిల్లలు మారినంత వరకు ఏడుస్తుండాలి. నీ ఇంట్లో వాళ్ళు చర్చికి వచ్చినంత వరకు ఏడుస్తుండాలి. నీ ఇంట్లో వాళ్ళందరూ ఎవరు రాలేదు వారి కొరకు నువ్వు ఏడుస్తూనే ఉండాలి. ఒక్కరోజు ఏడుస్తావు, 2 రోజులు మానేస్తావు. నీ ఇంట్లో ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఏడుస్తావు, బాధ వచ్చినప్పుడు ఏడుస్తావు, భర్త ఏదైనా అన్నప్పుడు ఏడుస్తావు. అప్పుడు నా భర్త నా మందిరాన్ని రావాలని ఏడుస్తావు. మళ్ళీ భర్త చక్కగా మాట్లాడితే అప్పుడు ఏడుపు ఉండదు. ఆమేన్. నీకు కష్టం వచ్చినప్పుడు ఏడుస్తావు, నీకేమో శ్రమలు వచ్చినప్పుడు ఏడుస్తావు, నీకు ఏదన్నా చూడండి ఇబ్బందులు వచ్చినప్పుడు నీ కొరకు నువ్వు ఏడుస్తావు. కానీ అయ్యా నేను మారాలయ్యా, నేను ఆరిపోతున్నానయ్యా, నేనైతే ఇతరుల నన్ను చూడాలని నన్ను చూపించుకుంటున్నాను కానీ నా దేవుని చూపించట్లేదయ్యా ప్రపంచానికి, నా గ్రామానికి నేను చూపిస్తలేదయ్యా, నా ఇంట్లో వాళ్ళకి నేను చూపించుకుంటలేదయ్యా, నన్ను నేను చూపించుకుంటున్నాను కాబట్టి నా ఇంట్లో ఆశీర్వాదం రావట్లేదు బాబు అని ఎప్పుడన్నా ఏడుస్తున్నావా? ఇలా ప్రపంచానికి చూపిస్తున్నారు. వీళ్ళెవరో జ్ఞానులు. నీ బతుకులో చూపించు, నా దేవుడు నిన్ను దీపిస్తాడు. నా దేవుడు దీపిస్తాడు. ఈరోజు చాలామందిలో ఉన్న దరిద్రం ఏంటంటే వాళ్ళు చూపించుకుంటున్నారు. వద్దు, జ్ఞానులు వాళ్ళు చూపించుకోలేదంటే, వాళ్ళు చూపించుకోలేదు. ఇదిగో మేము జ్ఞానులము, మేము ఖగోళ శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళము,
నక్షత్రాలను పరిశీలించే వాళ్ళము. నక్షత్రాలు కోటాను కోట్ల నక్షత్రాలు, ఆయన నక్షత్రాన్ని మేము చూసి పరిశీలించిన వాళ్ళము. ఆయన నక్షత్రము, ఆ నక్షత్రం ఎటు వెంబడిస్తే నేను కూడా అట్టు వెళ్తున్నాను అని వాళ్ళు యేసు ఆ నక్షత్రం వెంబడి వెళ్ళి యేసును కనుగొన్నారు. పశువుల పాకలు ఏమయ్యారు తెలుసండి? సాగిలపడ్డారు. మన బ్రతుకులను సాగిలపడు, నువ్వు సాగిలపడు. సాగిలపడ్డాక ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సాగిలపడ్డాక వారు పెట్టులు విప్పారు. ఎప్పుడు విప్పారు? అలో యేసు దగ్గరకు వచ్చినప్పుడు పెట్టులు విప్పబడతాయి. నీ హృదయాలు ఇప్పుడే తెరబడతాయి. ఎప్పుడు తెరబడతాయి? ఇంట్లో కూర్చుంటే తెరబడవు, లోకంలో తిరిగితే తెరబడవు, సినిమా హాల్ చుట్టూ తిరిగితే నీకు తెరబడవు, సీరియల్ చుట్టూ తిరిగితే నీకు హృదయాలు తెరబడవు, లోకంతో ఉంటే తెరబడవు, లోక ఆశలతో ఉంటే తెరబడవు, లోకస్తులతో ఉంటే నీ హృదయాలు తెరబడవు. ఎవరితో ఉండాలి? నువ్వు దేవుని దగ్గరకు వస్తేనే నీ హృదయాలు తెరబడతాయి. తూర్పు దేశ జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చాక వారు పెట్టులు విప్పారు. పెట్టులు విప్పడం అంటే ఏంటి? వారు హృదయాలు విప్పారు. హృదయాలు విప్పి దేవుడికి ఏం సమర్పించారు? బంగారాన్ని సమర్పించారు. నేను ఒకటి అంటాను, నీ హృదయాలు తెరబడాలంటే నువ్వన్నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడైనా నీ దగ్గరికన్నా రావాలి, అప్పుడు తెరబడతాయి. లేకపోతే నీ బతుకులో తెరబడవు. ఆమేన్. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు హృదయాలు విప్పారు, అంటే పెట్లు విప్పారు. రెండోది మనం చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయం చదవద్దు, కానీ యేసయ్య పేతురు దగ్గరకు వచ్చేప్పుడు, పేతురు ధోనిని లోపలికి వెళ్ళమన్నప్పుడు, లోపలికి నడిపించిన తర్వాత ఇప్పుడు వల వేయమన్నప్పుడు దేవుడు వల వేసాడు. ఎవరో? పేతురు. వల వేసిన తర్వాత ఏం జరిగిందంటే 2 ధోనిలు పట్టినంత చేపలు దేవుడు ఎవరికి ఇచ్చాడంటే పేతురికి ఇచ్చాడు. పేతురికి ఇచ్చిన తర్వాత పేతురు ఆ చేపల వైపు, ఆ చేపలు ఇచ్చిన యేసయ్య వైపు చూశాడు. యేసయ్య వైపు పేతురు ఎప్పుడు చూశాడో హృదయం తెరబడ్డాది. తెరబడి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను పాపిని 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 ప్రభువా అని పశ్చాత్తాపంతో తన పాపాలు ఒప్పుకున్నాడు. ఎవరో? పేతురు. ఆమేన్. అంటే నువ్వు దేవుడి దగ్గరికి, దేవుడన్నా నీ దగ్గరికి రావాలి. దేవుడి దగ్గరికన్నా నువ్వెళ్ళినా వెళ్తేనే కార్యం జరుగుతా తప్ప నువ్వెక్కడికి వెళ్ళినా కార్యం జరగదు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి జ్ఞానులు వెళ్ళారు, వారి పెట్టులు విప్పారు. ఇప్పుడు యేసయ్య పేతురు దగ్గరికి వచ్చాడు, పేతురు హృదయము అనే పెట్టులు విప్పబడ్డాయి. ఇప్పుడు ఇప్పిన తర్వాత ఏం చేశారు జ్ఞానులు? బంగారమును ప్రభుకి సమర్పించారు. ఆమేన్. బంగారము పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉన్నది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినప్పుడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. బంగారం దేనికి సాదృశ్యంగా ఉన్నది? పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉన్నది. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు మరి ముఖ్యమైన పాత్రలో, పరిశుద్ధమైన స్థలంలో, ముఖ్యమైన పాత్రలో అన్ని బంగారంతోనే పొదిగారు. అంటే బంగారము శ్రేష్టమైనది, బంగారము విలువైనది, బంగారము ఇగో సొలొమోను దేవాలయం బంగారంతో కట్టినట్లు మనం చూస్తున్నాం. సొలొమోను కాలంలో వెండికి త్రోవ లేదు, అంత బంగారంతోనే మరి చూడండి ఉన్నది. చూడండి, సొలొమోను కుర్చీ బంగారము, సొలొమోను తిన్నది కంచం బంగారము, గ్లాసు బంగారము, అంత బంగారంతోనే నింపేశాడు. ఎవరో? సొలొమోను. అయితే ఈ సొలొమోను చూడటానికి తూర్పు దేశపు షేబారాన్ని చూడండి వచ్చింది. సొలొమోను గురించి వింటూ వచ్చింది. సొలొమోను జ్ఞానం గురించి విన్నది. సొలొమోను ఇగో భూలోకంలో అందరికంటే మహాజ్ఞానవంతుడని తెలుసుకుంది. ఆ సొలొమోను దగ్గరికి రావాలంటే ఈమె ఒట్టి చేతులతో రాకూడదు. అందుకే ఈమె ఏం తీసుకొచ్చింది చూడండి, ఆ మాట చదువుకుందాం రండి. 1 రాజులు గ్రంథము
ఇక్కడ 10వ అధ్యాయం 10వ వచనం చదవండి, అంతేనా? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే 240 మనుగులు బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను సొలొమోనుకి కానుకగా ఇచ్చిందంట. ఎవరో? శాబాదేశపు రాణి సొలొమోనుకి విలువైన బంగారము, గంధవర్గము కలిగిన చూడండి రత్నాలు, ఇవి 3 కానుకలు పట్టుకొని శ్రేష్టమైన ఆ దేశంలో పట్టుకొని తీసుకొని వచ్చి సొలొమోనుకి కానుకగా అర్పించిందట. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడంట ఒట్టి చేతులతో నా సన్నిధిలో కనపడకూడదు. అంటే నువ్వు వచ్చినప్పుడు విలువైనది నువ్వు పట్టుకొని రావాలి, విలువైన కానుక ఆయనకు అర్పించాలి. నువ్వు అర్పించేవారుగా ఇంకోటి శాబాదేశపురాన్ని ఇంకోటి తేవచ్చు కదా, ఇంకోటి తేలేదు. విలువైనది దేవుడికి ఇవ్వాలి. మనము దేవుడికి ఇచ్చేది ఏదన్నా కానీ విలువైంది ఉండాలి. ఒక శాబాదేశపు రాణియే సొలొమోను రాజుకి ఎంత చూడండి విలువైన కానుకలు తెచ్చినప్పుడు, మరి ఆ సొలొమోను దేనికి సాదృశ్యం ఉన్నారంటే, ఎవరికి సాదృశ్యం ఉన్నదంటే మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం ఉన్నాడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తుకు నువ్వేమిస్తున్నావు ఈరోజు? ఆమేన్. నువ్వేమిచ్చి వెళ్తున్నావు ఇక్కడ ఈ డిసెంబర్ నెలలో? ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోతావా? ఒట్టిగా వెళ్ళటానికి కాదు, ఒట్టిగా వెళ్ళినంత వరకు, ఒట్టిగా వచ్చినంత వరకు నీ ఇంట్లో కార్యాలు జరగవు. కార్యాలు జరగాలంటే నీ విలువైనది నీ దేవుడికి ఇచ్చి వెళ్ళాలి. ఏంటి? నీ ప్రాణాత్మ శరీరాన్ని ప్రభుకి, నీ హృదయానికి ప్రభుకి, సజీవ యాగంగా శరీరాన్ని ప్రభుకి, ప్రభును నీ హృదయంలో చేర్చుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అతి శ్రేష్టమైనది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథము 19 చూడండి, కీర్తన గ్రంథం మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అవి బంగారం కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటే కోరదగినది, తేనె కంటే జుంటి తేనె దారల కంటే మధురమైనది దేవుని వాక్యము. హల్లెలూయా. బంగారము, రత్నాలు, వజ్ర వైడూర్యాలు కంటే విలువైనది ఏది? దేవుని వాక్యం. అందుకే ఈరోజు వాక్యాన్ని వినేటప్పుడు కొందరు నిద్రపోతుంటారు, కొందరు కోడి అలాగా మెడ వాలు చేసినట్టు అలా వాలిపోతుంటారు. ఆమె రకరకాలుగా గలిబిలుగా చేసేస్తుంటారు, రకరకాల ఆగింతలు వచ్చేస్తూ ఉంటాయి. కొందరు అయితే పిల్లలతో ఆడుకుంటే వాళ్ళే ఉంటారు, పిల్లల్ని ఎత్తుకుంటూనే ఉంటారు, పిల్లల్ని ముద్దు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఇదంతా చేసేది ఎవరో? నువ్వు వాక్యం వినకూడదు. వాక్యం వినకుండా నువ్వేం చేయాలి? వాక్యం విన్నప్పుడు ఆమేన్ దేవుడు కార్యం జరుగుతుంది. దేవుడు కార్యం జరుగుతుంది. ఒక్క మాట మీరు ఆలకించండి. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడంట, ఐదవుడికి యేసయ్య ఈ చూడండి వీళ్ళందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడంటండి. అరణ్యంలో ఒక దోణి మీద ప్రయాణం చేస్తే అక్కడున్న ప్రజలందరూ పరిగెత్తుకుని యేసయ్య వెంబడి వెళ్ళిన తర్వాత వీళ్ళ కాపర్ లేని గొర్రెలని ఎరిగి ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు చూడండి, వారిని అక్కడ ఆ కొండ మీద వాళ్ళందరికీ బోధించాడు. బోధిస్తే ఒక్క మాటనండి, అక్కడ సండే స్కూల్ పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చిన్న పిల్లోడు కూడా లేచి ఇటు అటు తిరగలేదు. ఆమేన్. ఒక్క పిల్లోడు కూడా నిద్రపోలేదు, ఒక్క పిల్లోడు కూడా బిస్కెట్లు తినలేదు. కొందరు తల్లులు నేను చూస్తాను, పిల్లలకి ఎట్టిన బిస్కెట్లు వీళ్ళు తినేస్తారండి. ఎక్కడ? బయట తినండి. వాక్యం తినేటప్పుడు వాక్యాన్నే నీ వాక్యం నీ కడుపు లోపలికి వెళ్ళాలి, కానీ ఈ తిండికి అది లోపలికి వెళ్ళేది. ఆమేన్. హల్లెలూయా. కొందరైతే నోరు మెదవకుండా కూడా తినేస్తారండి పిల్లలు అన్నీ. ఆమేన్. నేను అంటాను తినండి, తినొద్దని నేను అస్సలు చెప్పను. వాక్యం అయిపోయినాక తింటే
ఈ వాక్యం లోపలికి వెళ్తుంది. నీకు తిండి మీద కనపడకూడదు, పిల్లల మీద కనపడకూడదు. పిల్లలు బిస్కెట్లు ఏం తినేస్తావు? మళ్ళీ ఆడేడితే మళ్ళీ పరిగెయ్యాలి నువ్వే. అలాగే యేసునామములో ఉండొద్దు. నేను ఒక మాట చెప్పేదండి, ఏలో పాపం వీళ్ళ చిన్నపిల్లలు ఎవరో అడవిలోకి వెళ్ళారు కదా, వీళ్ళు చిన్నపిల్లలు కదా, అరణ్య మార్గంలో ఉన్నారు కదా, వీళ్ళకి 5 రొట్లు 2 చేపలు ఎవరిచ్చారు? చిన్న బిడ్డలు ఇచ్చారు. చిన్న బిడ్డల దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. ఈ చిన్నపిల్లలు తింటలేదండి. చిన్నపిల్లలు తింటలు, వాళ్ళు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం అంటున్నారు. యేసునామంలో చిన్న బిడ్డలే అలాగున్నప్పుడు పెద్ద బిడ్డలు మనం ఎలాగుండాలి చెప్పండి? వాళ్ళే నీకు బుద్ధి నేర్పుతున్నప్పుడు మనం ఇంకెంత బుద్ధి తెచ్చుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. చిన్న బిడ్డలు చూడండి, యేసయ్యకి కానుకిచ్చేశారు. ఏమిచ్చారు? హల్లెలూయా. నేను అంటాను, వాళ్ళు తెచ్చుకున్నాయే 5 రొట్లు 2 చేపలు దేవుడికి ఇచ్చేశారు. 5 రొట్లు 2 చేపలు ఇచ్చేసిన వాళ్ళనే 5,000 మంది తినగా నా దేవుడు 12 గంపలు అక్కడ మిగిలినాయి. నేను అంటాను, ఎప్పుడు చూసిన ఉంచుకుంటాం కాదు, నీ బతుకులో ఇవ్వటం నేర్చుకో. కృతజ్ఞత కానికి దశంభాగమి. హల్లెలూయా. ప్రభు చేసిన మేలును మర్చిపోకుండా ప్రభుకి ఇస్తే నీ వ్యాపారం దీవించబడుతుంది. నీ ఆఫీసులో శాలరీ పెంచుకుంటానే నీ దేవుడు పెంచేస్తాడు. హల్లెలూయా. నీ అప్పులకు ఆయనే మార్గం తెరుస్తాడు. నీ దీర్ఘాయుతో ఆయన నింపుతాడు. నువ్వు జీవించిన సంవత్సరాలు అధికం చేసి చూపిస్తాడు. నిండు వృద్ధాప్యం వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఇంకా నీకు దీర్ఘాయుతో నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనమే దాచుకుంటాము, శరీరాన్ని దాచుకుని అటు ఊగిపోతాము, ఇటు ఊగిపోతాం, ఓ అంటాం. హల్లెలూయా. అలాగనకూడదు, అంత నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు. నిర్లక్ష్యం అనేది చాలా డేంజరు. ఆ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశానికి, కానానికి అందరూ నడిపించాలని నా దేవుడు కోరుకుంటే, ఈ నిర్లక్ష్యం వల్లనే ఇజ్రాయిల్ ప్రజలు అరణ్యంలో రాలిపోయారు, కానానికి వెళ్ళకుండా. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎందుకు రాలిపోతున్నారు? ఎందుకు కానానికి వెళ్తలేదు? ఎందుకు ఆరిపోతున్నారు? ఎందుకు ఆసక్తి తగ్గిపోతుంది? ఎందుకు ప్రార్థన జీవితం ఉండలేదు? ఎప్పుడు చూసిన కుటుంబం మీదే, ఎప్పుడు చూసిన లోకం మీదే, ఎప్పుడు చూసిన లోక ఆశల మీదే, ఎప్పుడు చూసిన దేవుడి మీద ఉండలేదు. దేవునితో నువ్వు సావాసం చేయట్లేదు. దేవుని సన్నిధిలో గంటలు గంటలు ప్రార్థన ఉండలేదు నీకు. ఈరోజు కార్యాలు ఎలా జరుగుతాయి? దేవునితో ఉంటే ఛార్జింగు ఎక్కుతుంటుంది, శక్తి పెరుగుతుంటుంది, బలం పెరుగుతుంది, అభిషేకం పెరుగుతుంది, ఆత్మ నింపుదల ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దీవెనలు ఉంటాయి, ఆత్మ నడిపింపు ఉంటుంది, ప్రార్థన నడిపింపు ఉంటుంది. ఇగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు నీ ఇంట్లో దేవుడు దింపుతాడు. ఆరిపోతే ఏమొస్తాయి? ఆరిపోవద్దు. ఆరిపోయినోడు తడుముకుంటాడు, గుడ్డోడు తడుముకునేటట్టు. ఆరిపోయినోడు తడుముకుంటాడు. తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి? వద్దు. నీకేది కావాలని దేవుడిని అడుక్కో. వాళ్ళ మీద వీళ్ళ మీద అడగొద్దు. ఆమేన్. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడొద్దు. నా దేవుడి మీద నువ్వు ఆధారపడదు గాక. అన్నీ ఇచ్చినోడు అన్నీ ఇస్తాడండి. నారు పోసినోడు నీరు పోయిడా. ఆమేన్. మనకు అన్నీ ఇచ్చే దేవుడు, ఆ దేవుడు ఉండగా నువ్వెందుకు వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడతావు? ఎవరి మీద ఆధారపడొద్దు. నువ్వు దేవుడి మీదే ఆధారపడదు కాక. సంతోషం కంటే దేని 2 చేతులు పైకి ఎత్తుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దర్శిస్తున్నాడు. మనం దేవుడి మీద ఆధారపడాలి, కానీ ఎవరి మీద కూడా ఆధారపడద్దు. మన దేవుని వాక్యము ఆమేన్. బంగారం కంటే, మేలిమ బంగారం కంటే, తేనె కంటే, జుంటి తేనె దారల కంటే చాలా రుచికరమైనదంట. ఏది? ఆమేన్. ఈ వాక్యానికి ఎవ్వరు సాటి రారు. హల్లెలూయా. ఎవ్వరు ఆయనకి సాటి రారు. అంత గొప్ప దేవుడు నీతో ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇంకా కొంచెం ముందుకెళ్దాం రండి. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త మనం పరిశీలించినప్పుడు అబ్రహాము 13వ అధ్యాయము ఆదికాండము 2వ వచనంలో అబ్రహాము వెండి బంగారాలు కలిగి, పశువులు కలిగి బహుగా దేవుడు అబ్రహామును దీవించాడు.
వెండి బంగారాలు కలిగి బహుగా దేవుడు దీవించాడు. అంటే అబ్రహాము ఎవరితో ఉంటున్నాడు? దేవునితో ఉంటున్నాడు. తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా ఇప్పుడు అబ్రహాంకి దేవుడిస్తున్నాడు. ఆమేన్. నీ తండ్రి ధనవంతుడు, నీ తండ్రి ఐశ్వర్యవంతుడు, నీ తండ్రి సర్వశక్తిమంతుడు. ఆ తండ్రి సన్నిధిలో నువ్వు నిలబడదు గాక. నిలబడిన వారిని దేవుడు దీవిస్తాడు. రేపొద్దున నిలబడిన వారే రేపొద్దున ఎత్తబడతారు. ఎవరు నిలబడతారన్నాము? ఎవరు సాగిలు పడతారన్నాము? ఎవరు సాష్టాంగ నమస్కారం చేస్తారన్నాము? ఎవరు పెట్లిప్పుతారన్నాము? జ్ఞానవంతులే అని ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు అబ్రహాము ఎవరితో ఉన్నాడు? దేవుడితో ఉన్నాడు. దేవుడు చెప్పినట్లు చేశాడు. అన్ని విడిచిపెట్టుకోవడం మొదలుపెట్టాడు. అబ్రహామును దేవుడు బహుగా దీవించడం మొదలైంది. ఆమేన్. ఇంకొక మాట ప్రభు నీతో చెప్తున్నాడు. అబ్రహాముకి చూడండి, ఇస్సాకు తన కుమారుడైన ఇస్సాకుకి వివాహం వయసు వచ్చిన తర్వాత వివాహం కొరకు అబ్రహాం దగ్గర ఉన్న నమ్మకమైన దాసుడు, పెద్ద దాసుడు ఎలియాజరు ఉన్నాడు. ఎలియాజర్కి అబ్రహాము శ్రేష్టమైన బంగారం ఇచ్చి పంపించాడు, పెండ్లి కుమార్తెని తీసుకురమ్మని. అంటే ఇప్పుడు మనకేం అర్థమవుతుంది అంటే, ఆనాడు రాజులకి బంగారం ఇచ్చారు. బంగారం కానుకగా ఇవ్వటము ఆ కాలంలో అలవాటు. ఆమేన్. హల్లెలూయా. బంగారము పరిశుద్ధతకి సాదృశ్యం ఉన్నది. బంగారము యేసు మంచి గుణాలకి సాదృశ్యం ఉన్నది. దేవాలయంలో బంగారాన్ని పొదిగారని వాక్యం తేటగా చెప్తుంది. వాక్యానికి ఇగో బంగారం కంటే మీరు చూడండి, మేలిమ బంగారం కంటే చూడని తేనె కంటే, జుంటి తేనె దారుల కంటే శ్రేష్టమైనది దేవుని వాక్యము. దేవుడని ఈరోజు వాక్యమై ఉన్న దేవుడు నీతో తేటగా చెబుతున్నాడు. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూడండి, యోబు ఏమని చెబుతున్నాడు ఇక్కడ చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జాగర్ కీర్తన గ్రంథము 119 దావీదు కీర్తన 127 కీర్తన గ్రంథము 119 127 తీసిన వారు చదవండి. ఏంటండి? బంగారము కంటెను అపరంజ్యము కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నాయి. ఇక్కడ ఏమున్నది? బంగారం కంటే, అపరంజ్యము కంటే, మూడోది నీ వాక్యము నాకు అంత ఇష్టము, అంత ప్రియముగా నాకు ఉన్నాయని ఇక్కడ దావీదు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే అదే దావీదు ఏమన్నాడు చూడండి, ఇదిగో నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదయ్యా. నేను ఈ చీకటి లోకంలో ఎలాగ నడవాలో నీ వాక్యం నన్ను నడిపిస్తుంది. అందుకే ప్రతిరోజు దేవుడు ఏమని చెప్పాడంటే 1వ దావీదు కీర్తనలో చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చోవద్దు, అపహాసకులు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడకూడదు, అపహాసకులు కూర్చున్న కూడా నువ్వు కూడా కూర్చోకూడదు, వాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు. నీ మాట తీరువు యేసు నామంలో ఒక ఉప్పులాగా రుచికరంగా ఉండునుగాక. ఉంటుందా? హల్లెలూయా. నోరును కాసుకుంటే ఆశీర్వాదాలు పరిగెత్తుకొస్తాయి. మనమా హల్లెలూయా ఒకప్పుడు ఎలా మాట్లాడతామో ఇంకొకసారి ఇప్పుడు మాట్లాడిన మాట ఇంకొకసారి ఆ తర్వాత ఉండదండి. నేను అంటాను, 10 మంది ఉన్నప్పుడు నీ మాట అలాగనే ఉండాలి, 10 మంది లేనప్పుడు కూడా నీ మాట అలాగే ఉండాలి. ఆమేన్. మన దేవుడు అవునంటే అవునంటాడు, కాదంటే కాదంటాడు. మన చాలామంది చూడండి, నేను ఎప్పుడన్నాను అని అనేస్తారు, అబద్ధం ఆడేస్తారు. నేను అంటాను, ఎప్పుడన్నా అవునంటే అవునను, కాదంటే కాదని చెప్పి, అవునని కాదని అవునంటే వాళ్ళు నీ మాట విన్న వాళ్ళకి ఏం కాదు. అవునని కాదని అవునని 2 మాటలు మాట్లాడటం ద్వారా దేవుడు ఆశీర్వాదం, దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధపడతావంటే అంత ఏడుస్తావు. ఆమేన్. మనము ప్రత్యేకింపబడ్డాం. ఒకప్పుడు ప్రత్యేకంగా లేము, లోకంలో ఉన్నాము,
పాపంలో ఉన్నాము, నరకానికి వెళ్ళిపోతున్న నిన్ను ప్రత్యేకించినప్పుడు దేవుడు నీ కొరకు తన రక్తాన్ని చిందించి నిన్ను నరకాన్ని తప్పించి నీ కొరకు పరలోకాన్ని ఇవ్వటానికి ఆ మహాదేవుడి లోకానికి వచ్చినప్పుడు నువ్వెంత ప్రత్యేకంగా ఉండాలి చెప్పండి. ఆమేన్. నీకు మనుషులతో సావాసం వద్దు, మనుషులతో నువ్వు ఉండొద్దు. నువ్వు మనుషులతో కాకుండా నువ్వు దేవుడితో ఉండు నేర్చుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. సంఘాన్ని అంటుకట్టుకోవాలి. ద్రాక్షవల్లి తీగలు ఎలాగ అంటుకట్టుకుంటాయి ద్రాక్షవల్లిని, నువ్వు సంఘాన్ని అంటుకట్టుకుంటే బహుగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని దేవుడు వాక్యం తేటగా మాట్లాడుతుంది. అయితే ఇంకా కొంచెం ముందుకు వద్దాం రండి. హల్లెలూయా. అయితే ఈ వాక్యము ఎలాగుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, 1వ అధ్యాయం యోహాను 1:14, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో పుట్టాడని రాయలేదు కానీ వచ్చాడని రాసింది. అంతే కదండి. నివసించునని ఉంది అంటే పుడితే అప్పుడే ఉన్నట్టు. హల్లెలూయా. నేను ఎప్పుడున్నాడు? భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, సృష్టి లేనప్పుడు, నేను లేనప్పుడు, సర్వమానవం లేనప్పుడు ఆయన ఉన్నాడు. ఈయన మధ్యలో వచ్చినవాడు కాదు, నీలాగా నాలా కాదు. ఆయన ఉన్న మొదట్లో ఉన్న దేవుడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి అద్దుండు, దేవుడే వాక్యమై ఉన్నాడు అని చెప్పాడు. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని హల్లెలూయా మన మధ్యలో నివసించటానికి కొన్ని రోజులు వచ్చాడు. ప్రతి మానవుడు యేసు నామములో 100కు 100 బ్రతకాలనే కోరుకుంటారు. 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, 100కు 100 బ్రతకడానికి వచ్చారా, చావటానికి వచ్చారా? చావటానికంటే కోపం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనందరూ బ్రతకాలని ఆశ ఉంది. 100 సంవత్సరాలు బతికేటు. ఆమేన్. 120 సంవత్సరాలు మోషే భూమి మీద ఉండి దేవుడు తీసుకున్నాడు పరలోకం. హల్లెలూయా. 900 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇంకా బతకాలి, మనం బతకాలి, ఇంకా బతకాలని బ్రతుకు కొరకే మనం ఆశపడతాము. కానీ నా దేవుడు బ్రతకడానికి రాలేదు, ఆయన చచ్చిపోవడానికే వచ్చాడండి. హల్లెలూయా. మనందరికీ తల్లి ఉంది, మనందరికీ తండ్రి ఉన్నాడు. యేసయ్యకి మాత్రము తల్లి ఉన్నది కానీ తండ్రి లేడు. ఆయన తల్లి లేకుండా కూడా, తండ్రి లేకుండా కూడా వచ్చిన దేవుడు, తల్లి లేకుండా కూడా రాగలిగిన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడండి. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. ఇక్కడ యోబు ఏమని చెబుతున్నాడు చూడండి. ఆయనకి ఎవరైనా సాటైన వారు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం రండి. యోబు గ్రంథం చదవండి, చూడండి. 28:17 యోబు గ్రంథం 28:17 యోబు 28:17 సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. హల్లెలూయా. ఈ దేవుణ్ణి ఎవరికి పోల్చుతావయ్యా నువ్వు? ఆయనకి ఎవ్వరు సమానం కాదు. ఆమేన్, హల్లెలూయా. బంగారము కానీ, స్ఫటికము కానీ ఏది కూడా సమానం కాదు వాక్యం ముందు, దేవుడు ముందని. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఆ వాక్యమై ఉన్న దేవుడికి చూడండి, కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడికి, ఈ లోకంలో పుట్టిన దేవునికి చూడండి. అమ్మ హల్లెలూయా. ఆ దేవుడు, ఆ దేవుడికి యేసోపు మరియా చూడండి నిండు సోలాలుగా ఉండి 5 తలుపులు తడుతుంటే, అమ్మా ప్రసవ దినాలు వచ్చేసినాయి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి అంటే బెత్లెహేములో ఎవ్వరు కూడా తలుపులు తెరవల. ఎవ్వరు కూడా ఆయనకి చోటు ఇవ్వలేదు. ఆయన ముందే చెప్పేశాడు, నాకెవ్వరు కూడా చోటు
ఇవ్వరని చెప్పేశారు. అందుకే నక్కలకు బొరిలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనకు ఒక ఇల్లులు ఉన్నాయి, హల్లెలూయా, బంగ్లాలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి మనందరికీ. కానీ యేసయ్యకి తల వాల్చుకోవడానికి ఏమీ లేదు. ఆమేన్. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా? నీకు ఇల్లు ఇవ్వటానికి ఆయన ఇల్లు లేకుండా పోయింది. నిన్ను ధనవంతుడిగా చేయటానికి ఆయన దరిద్రుడు అయిపోయాడు. ఆమేన్. నిన్ను గొప్పవాడుగా చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ గొప్ప దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అందుకే జ్ఞానులు హృదయాలు తెరిచి యేసయ్యకి ఏం చేశారు? పెట్టెలు విప్పి బంగారాన్ని యేసయ్యకి సమర్పించారు. మన జీవితంలో కూడా మనము ప్రభుకి నీ హృదయాలు సమర్పించి 366 రోజులు కాచి కాపాడిన దేవునికి, కంటి రెప్పలా కాపాడిన దేవునికి, ఇగో ఎన్నో యాక్సిడెంట్ల ద్వారా, ఎన్నో ప్రమాదాల ద్వారా, ఎన్నో మరణ పడకల మీద, ఎన్నో రోగాల ద్వారా, ఎన్నో సమస్యల నుండి, ఇబ్బందుల్లో నుండి నిన్ను అనుక్షణము ఇజ్రాయిల్ కాపాడు దేవుడు కొనుక్కుంటా నిద్రపోకుండా నిన్ను కాచి కాపాడిన దేవునికి జ్ఞానులు పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి గోళము విలువైన కానుకలు అర్పించారు. శాబాదేశపు రాణి విలువైన కానుక అర్పించారు. దేవుని వాక్యము విలువైనది. ఆ వాక్యానికి ఏది కూడా సాటి రాదు. మన దేవుడికి ఎవరిని కూడా సాటి చేయలేమని దేవుని వాక్యం తేటగా మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఇటు మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన. కళ్ళుమొద్దాం, తల్ల ఉంచుదాం. ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడారు. మానవ స్వరం మరుగుపరిచారు, దైవ స్వరం వినిపించారయ్యా. మందరితో మీరు మాట్లాడారయ్యా. నిజమే నాయన. అయ్యా, నీ కృపతో నాయన మమ్మల్ని నింపారు.